మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు ఊరగాయ పచ్చడి పెట్టడం వల్ల ఎక్కువగా వీడియోలు పెట్టలేకపోతున్నాను. కానీ మనసు అక్క ఇలా మీ ముందుకు వచ్చి అలా వెళ్దామని వచ్చానండి. నేను తోటలోకి వెళ్ళామని చెప్పాను కదా. తోటకి వెళ్ళిన తర్వాత మా పండు ఈ పంపు దగ్గర చిన్ననాటి జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటుందండి అంటే, మేము ఇక్కడ ఉన్నప్పుడు మా బావగారి పిల్లలిద్దరూ మా పిల్లలిద్దరూ కూడా ఈ పంపు దగ్గర పొద్దాకా నీళ్ళు కొట్టుకోవటం, బురద పూసుకోవటం, ఆడుకోవటం చేసేవాళ్ళు. అదే చెప్తుందనమాట, మేము చిన్నప్పుడు ఇలా చేసాము. పంపు దగ్గర నుంచి ట్రాక్టర్ దగ్గరికి వచ్చామండి. ఇది మా ట్రాక్టర్. మా వ్యవసాయానికి అంతా చాలా సహాయంగా ఉండేది ఈ ట్రాక్టరే. కానీ ఇప్పుడు పండు ట్రాక్టర్ దోలాలంట. పోయిన సంవత్సరం ఒకసారి ట్రాక్టర్ దోలింది, అంటే వాళ్ళ డాడీ పక్కన ఉంటే ఇప్పుడు కూడా గోల్ చేస్తుంది నేను ట్రాక్టర్ దోలుతున్నానని. సరే అని వాళ్ళ డాడీ చెప్పారు. అయితే ఇప్పుడు ఒక మాట మీకు చెప్పాలండి. నాకు నా పండు పుట్టినప్పుడు ఒక పెద్దావిడ నన్ను చూడటానికి వచ్చి రాగానే ఓయమ్మో ఆడు సంతానం బాగున్నారా అనుకుంటూ వచ్చింది. నాకు అప్పుడు కోపం వచ్చి నేను అన్న అదే మాట అనేసారు అన్న. అంటే అప్పుడు ఆవిడ అంది, మరి మా వాళ్ళకి నువ్వు మా సంతానాన్ని ఇవ్వలేదుగా అని అంది. అంటే నేను అన్నాను, మా మామయ్య గారికి బాధ లేదు, మా అత్తగారికి బాధ లేదు, తండ్రి అయిన మా వారికి అసలే బాధ లేదు, అలాంటిది మీకెందుకండి అంత బాధ అని అన్నాను. అయితే అప్పటి వరకు కూడా ఆవిడ అంటే నాకు చాలా మర్యాద ఉండేది. ఆ మాట విన్న తర్వాత నాకు ఆమె మీద ఉన్న మర్యాద మొత్తం పోయింది. నేను అప్పుడే కరెక్ట్గా సమాధానం చెప్పానండి. మీ కొడుకులను మిమ్మల్ని వదిలించేది లేదు, మా కూతుళ్ళు అయి వదిలించకపోయేది లేదు. కొడుకులు అయితే జాబ్ పేరు మీద తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్తున్నారు, ఆడపిల్లలు అయితే మేమే పెళ్ళిళ్ళు చేసి పంపిస్తాం, అంతే తేడా. ఎవరో కూడా కొడుకులు తల్లిదండ్రుల దగ్గర ఉండేమి పువ్వుల్లో పెట్టి చూసుకోవట్లేదు. అయినా నా భర్తగా లేని బాధ మీకెందుకనని ఆమెకు కరెక్ట్ సమాధానం చెప్పాను. ఆమె చనిపోయేంత వరకు కూడా నేను ఆ మాట గుర్తుపెట్టుకున్నాను. కానీ నా భర్తకి ఈనాడు ఆడపిల్లలు తక్కువ అన్న ఆలోచన లేదు. ఆడపిల్లలను చిన్న చూపు చూస్తే మా వారు అస్సలు ఒప్పుకోరండి. అంతేకాదు, కొడుకులైతేనే వారసులు అంటారా, బిడ్డలు నా వారసులు అనరా? నా బిడ్డలు నాకు వారసులు. ఏ రాజ్యాంగంలో రాసింది ఆడపిల్లలు తక్కువ అని